పరిశుద్ధుల పరమతండ్రి, ఈ పరిశుద్ధ పాదాలకు వందనములు స్తుతిస్తున్నాము. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన గొప్ప దినాన్ని బట్టి సమయం స్తుతిస్తున్నాము. ప్రాముఖ్యమైన వాక్య భాగములను వేడుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని మమ్మల్ని ప్రభు నీ మాట చేత దర్శించి బలపరిచి నీ రాజ్యానికి మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరిచి నీ ఘనమైన నామాన్ని మమ్మి తెచ్చుకోవలసిందిగా యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను. ప్రియపరలోకపు తండ్రి, యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ పరిశుద్ధ ఆరాధనలో
పిలువబడిన మీ అందరిని బట్టి కూడా ఎంతగానో దేవుడిని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగంలోనికి మనం వెళుతున్నాం. అందరూ కూడా చాలా పూర్తిగా మనసు పెట్టి ప్రభు మాటలు విని మీరందరూ కూడా దేవుని యొక్క దీవెనలో పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం చేయాల్సినటువంటి వారి టాపిక్ మరి మంచి మనసాక్షి కలిగిన వారుగా ఉండాలి. మంచి మనసాక్షి కలిగిన వారుగా ఉంటే వారికి జరిగే మేలు ఏమిటనేది మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. కాబట్టి అపోస్తులైన పౌలు ద్వారా ఇవ్వబడిన మరి సాక్ష్యం ఏ విధంగా ఉందో మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయంలో 1వ వచనమును మనం చదువుకోగలిగితే అక్కడ దేవుడు ఈ విధంగా సెలవించడం మనం చదువుతాం. పౌలు మహాసభ వారిని చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మనసాక్షి గల వాడనై దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడిలో గ్రహించాడు. ఇక్కడ పౌలు గారు ఇచ్చినటువంటి ఒక మంచి సాక్ష్యం, మంచి సాక్ష్యం. అది ఎటువంటి సాక్ష్యం అంటే మనస్సుతో విప్పి ఆ సభలో నిలబడి ఆ సభలో ఉన్నటువంటి వారందరి మధ్యలో ఆయన బహిరంగంగా ఇస్తున్నటువంటి సాక్ష్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ మంచి సాక్ష్యము ఏ విధంగా ఉన్నది అని అంటే ఆ సభలోనికి ఆయనను తీసుకొచ్చిన కారణం ఏంటిదంటే ప్రభువుని గురించి, దేవుని రాజ్యముల గురించి ప్రకటించుట, దేవుని సువార్తను ప్రకటించుట. దేవుని బిడ్డలారా, అక్కడున్నటువంటి సభకి ఎవరైతే తీసుకుని వచ్చారో ఆ తీసుకుని వచ్చినటువంటి వారు ఎవరికి కూడా ఆ సువార్త ప్రకటన నచ్చలేదు, సువార్తని ఇష్టం లేదు. యేసుని గురించి చెప్పడం, యేసుని గురించి సాక్ష్యం ఇవ్వటం, యేసుని గురించి ప్రకటించడం, యేసుని గురించి అద్భుతాలు వివరించడం, స్వస్థపరచడం వారికి ఏమాత్రము కూడా ఒప్పుదల లేదు. కనుక అంటే వారందరూ కూడా ఏ విధంగా వారి యొక్క జీవితాలు ఉన్నాయనంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని, యేసుక్రీస్తు యొక్క మాటను వారు వినడానికి కానీ, ఒప్పుకోవడానికి కానీ, ఒప్పుకొని జీవించడానికి కానీ ఏ మాత్రము కూడా వారు ఇష్టం లేనట్టుగా అక్కడ కనబడుతుంది. కనుకనే యేసుక్రీస్తు గురించిన బోధ ప్రకటిస్తూ ఉంటుండగా వారందరూ కూడా ఆయనను గురించి బోధించడానికి వీలే, ఆయనను గురించి ప్రకటించడానికి వీలే, ఆయనను గురించి ఏ మాట కూడా మాట్లాడడానికి వీల్లేదు అని ఆ మాటలను ఆపివేయడానికి, ఆ స్వార్థ ప్రకటన ఆపివేయడానికి, ఆ సేవ పరిచయం ఆపివేయడానికి అనేక మంది మనుషులు క్రీస్తుకు విరోధులైనటువంటి వారందరూ కూడా బయలుదేరి ఆయనను తప్పుపట్టి ఈయనకి శిక్ష పడాలనే ఉద్దేశంతో అక్కడ అధికారుల యొద్దకు వారు తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏదనంటే దేవుని బిడ్డలారా, కింద మనం చదువుకున్నట్లయితే అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దత్తలించిన వారికి ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? అక్కడ ఏ మాట పలుకుతున్నాడు? అక్కడ దౌర్జన్యముతో కూడిన మాటల, అల్లరితో కూడినటువంటి మాటల, పాపముతో కూడినటువంటి
బిడ్డలారా చూడండి, అక్కడున్నటువంటి వారందరూ కూడా దేవునికి విరోధులుగా, దేవునికి వ్యతిరేకముగా ఉన్నటువంటి వారుగా అక్కడ కనబడుతున్నారు. కనుక దేవుని యొక్క సేవకుడు పలుకుతున్నటువంటి మాట మన సాక్షిలో అక్కడ చెబుతూ ఉంటే తన నోటి మీద కొట్టమని చెప్తున్నాడు. ఏమిటో ఆలోచన చేయి. ఇక్కడ పౌలు ఏ పలుకుతున్నాడు? మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడు. వారందరి తప్పు తేరు చూచి ఆయన పలికినటువంటి మాట ఏంటిదనట? మంచి మనస్సాక్షి. ఎప్పటి వరకు? నేను నేటి వరకు. ఎప్పటి వరకట? నేను నేటి వరకు మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. తన యొక్క ఆత్మీయ జీవితం, తన యొక్క సాక్ష్య జీవితం దేవుని కొరకు ఎలాగా నడుచుకుంటున్నాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. మనం అందరూ కూడా అనుకుంటూ ఉంటాం, నేను బాగానే నడుచుకుంటున్నాను అని అనుకుంటూ ఉంటాం. కానీ అందులో సాక్ష్యం కావాలి. అందులో సాక్ష్యం కావాలి. దేవునికి సాక్ష్యం కావాలి. దేవుని ప్రజలకు సాక్ష్యం కావాలి. లోకానికి సాక్ష్యం కావాలి. అధికారులకు సాక్ష్యం కావాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సాక్ష్యము అపోస్తలుడైన పౌలులో ఉంది ఆ సాక్ష్యం. కనుకనే నేటి వరకు అని అంటున్నాడు. నేటి వరకు అని అంటే అధికారులు ఎందుకు తేగానే క్రీస్తవుడు నాకు తెలియలేదని చెప్పడం లేదు. అధికారులు యొక్క స్వభావాలు ఎందుకు తీసుకురాగానే నేను ప్రకటించలేదు, ఆయన ఎవరు నాకు తెలియదు అని ఏమి కూడా వంకలేదు. నేటి వరకు, ఈ సమయం వరకు కూడా నేను మంచి మనస్సాక్షి గలవాడనై నా దేవుని ఎదుట నేను నడుచుకుంటున్నాను. తన యొక్క జీవిత విధానం ఎలా ఉన్నదండి? తన బ్రతుకు ఎలా ఉంది? తన నడవడిక ఎలా ఉంది? నేటి వరకు అంటే దేవుని బిడ్డలారా, ఈ క్షణము వరకు, ఈ రోజు వరకు, ఈ సమయం వరకు కూడా నిన్ను కలిపితే అదే సాక్ష్యం రావాలి. ఈనాటి వరకు కూడా, రేపటి సంగతి ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ నేటి వరకు నేను నా దేవుని యందు నేను మంచి మనస్సాక్షి గలవాడినై నడుచుకుంటున్నాను అనే సాక్ష్యం ఈ రోజున ఎంతమందిలో ఉంది? ఎంతమందిలో ఈ సాక్ష్యం కలిగి జీవిస్తూ ఉన్నారు? అటువంటి మంచి మనస్సాక్షి కలిగి దేవునితో నడిచే వాళ్ళు ఎంతమంది? నడవలేక ఆగిపోతున్నటువంటి వారు ఎంతమంది? నడవలేక దేవుని మీద వ్యతిరేక పోరాటం చేసి వ్యతిరేకించి వెళ్ళిపోయినటువంటి వారు ఎంతమంది? కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు ఈరోజు మన కొరకు సాక్ష్యం ఇస్తున్నాడు. నేను నేటి వరకు మంచి మనస్సాక్షి నా దేవుని కొరకు నేను కలిగి ఉన్నాను, అదే మనస్సాక్షితో నేను నడుస్తున్నాను అని చెప్పాడు. నేను నడుస్తున్నానని చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే, మనం రక్షింపబడిన దినము మొదలుకొని మన యొక్క తీర్మానం ఎలా ఉండవలసినదని అంటే, నువ్వు నిజంగా తీసుకున్న తీర్మానం ఖచ్చితమైనదైతే దేవుడు నిన్ను తీసుకునే వరకు, ఆయన రాజ్యంలోనికి నిన్ను చేర్చే వరకు కూడా ఎటువంటి గుంపులో ఉన్నా, ఎటువంటి మనుషుల మధ్యలో ఉన్నా, ఎటువంటి అధికారుల మధ్య నిలిచి ఉన్నా, భక్తిహీనుల మధ్యలో ఉన్నా, ఎవరి మధ్యలో ఉన్నా కానీ నీవు మాత్రం మంచి మనస్సాక్షిని కోల్పోకూడదు. ఆ మంచి మనస్సాక్షి ఎప్పటికీ కూడా బలంగా స్థిరంగా నిలిచి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునితో అటువంటి మనస్సాక్షితో నడుచుకుంటున్నాడట. అటువంటి మనస్సాక్షితో నడవాలని దేవుడు మనకి రోజు మరొకసారి శ్రమిస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాము? సాక్ష్యాన్ని రక్తతోలు పెట్టిస్తుంటాం, మరుగు చేసేస్తుంటాం, పాతి పెట్టేస్తూ ఉంటాం. అటువంటి
నేను తీసుకున్న తీర్మానంలో ఎటువంటి మార్పు ఉండదు, ఎటువంటి మార్పు ఉండదని ఆయన అధికారులు ఎదుట ఉన్న సాక్ష్యాన్ని రుజువు చేసుకుంటూ ఉన్నాడు. నీ సాక్ష్యము ఎంతమంది మనుషుల మధ్యలో నీవు నీ దేవుని గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావు? ఆ సాక్ష్యంతో యేసయ్యను నువ్వు వెంబడిస్తున్నావా? లేకపోతే నీవు ఎప్పుడైనా నీకు కలిగిన పరిస్థితులను బట్టి యేసయ్యని వెంబడించడం ఆగిపోయావనేది ఒక్కసారి నీ హృదయంతో ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్న వేసుకొని ఆలోచన చేయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆదికాండములో 3వ అధ్యాయము 9వ వచనం 10వ వచనంలో మనం చూడగలిగితే ఈ ఆదాము అవ్వలు ఎటువంటి సాక్ష్యం కలిగి వారు జీవించాలి? ఎటువంటి సాక్ష్యం కలిగి వారు జీవించాలి? వారు ఎవరి ఆత్మతో వారు జీవిస్తున్నారు? ఎవరి తోటలో వారు జీవిస్తూ ఉన్నారు? ఎవరు సిద్ధపరిచిన ఆహారం భుజిస్తూ వారు జీవిస్తూ ఉన్నారు? పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు ఆదాము అవ్వలు ఇద్దరు కూడా ఏ మాత్రము కూడా వారిని కష్టపెట్టకుండా, శ్రమ పడనివ్వకుండా దేవుడే ఒక మంచి తోటను వేసి ఆ తోటలో చక్కటి ఆహారం భుజించుకుంటూ నేను మిమ్మల్ని దర్శించినప్పుడు, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు మీరు నాతో నడవడానికి నిత్యం కూడా మీరు మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారై ఉండాలని ఇక్కడ ఆదాము అవ్వలను దేవుడు బిడ్డలారా ఒక మంచి తోటలో వారిని ఉంచి వెళితే, ఇక్కడ ఆదాము అవ్వలు ఏం చేశారు? దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా కాకుండా శత్రువు మాట విని వారు ఏమయ్యారు? దేవుడు పెట్టిన సాక్ష్యాన్ని. కానీ వాళ్ళు ఎలా ఉండాలి? నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు ఏమాత్రం కూడా నన్ను కష్టపడనివ్వకుండా, శ్రమ పడనివ్వకుండా, ఇబ్బంది పాలు చేయకుండా, నేను మరి సేద్యము చేసి పండించే పంటలతో కాకుండా, చెమటూర్చి చేసే పంటలు కాకుండా, ఏ మాత్రం కూడా కష్టపడకుండా, నాకు ఎప్పుడే ఆకలైతే అప్పుడు ఆహారం భుజించడానికి, ఎప్పుడు దాహమైతే అప్పుడు నేను మరి దాహం తీర్చుకోవడానికి నా దేవుడు ఏ మాత్రం కూడా కుదువ లేకుండా సమస్తమును కూడా నా కొరకు అన్నిటిని సిద్ధపరిచి నాకు అప్పగించి ఉంటుండగా దాని విషయమై నేను మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారమై ఉండవలసి ఉంటుండగా వారు ఏం చేశారు? దేవుడు ఇచ్చినటువంటి ఆ సౌకర్యాన్ని, దేవుడు ఇచ్చినటువంటి చక్కటి ఆ యొక్క జీవితాన్ని, దేవుడు ఇచ్చినటువంటి ఆ సంతోషాన్ని, ఆనందాన్ని దేవుని బిడ్డలారా వారు మోసకరమైనటువంటి స్వరాన్ని విని వారు ఏమైపోయారట? మనసాక్షిని కోల్పోయారు. మనసాక్షిని కోల్పోయారు. వారిని ఈ దేవుడు తన స్వరూపంలో నిర్మించినప్పుడు, ఏదైనా తోటలో వారు పెట్టినప్పుడు, ఆ తోటలో సంచరిస్తూ ఉన్నప్పుడు, వారికి కావలసిన సౌకర్యాలను పెట్టినప్పుడు, దేవుని బిడ్డలారా అప్పుడు సాతానుడు ఏ మాత్రము కూడా రాలేదు. కానీ ఎప్పుడు వచ్చాడు? అన్ని సిద్ధపరిచిన తర్వాత, అన్ని రెడీ చేసిన తర్వాత వారిని ఆ తోటలో విడిచిపెట్టి దేవుడు వెళ్ళినప్పుడు వారిని మోసగించడానికి దుష్టుడు ఏం చేశాడు? వారి మనస్సాక్షిని, వారి స్వరూపాన్ని మార్చివేయడానికి, వారు మోసగించి వారి తట్టు తిప్పుకోవడానికి దేవుని బిడ్డలారా శత్రువైనటువంటి సాతాను ఏం చేశాడు? వారిని మోసగించక మునుపు వారు చెప్పవలసిన మాట ఏంటి?
నా దేవుడు మాకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. నా దేవుడు మాకు ఎటువంటి కొదుకునివ్వలేదు. నా దేవుడు అన్ని సంతృప్తినిచ్చాడు. ఏ మాత్రం కష్టాన్ని ఇవ్వలేదు. ఏ మాత్రం ఇబ్బంది కలుగులో మమ్మల్ని పెట్టలేదు. కనుక మేము నీ మాట మేము వినాం, నీకు లోబడం, నా దేవుడిచ్చిందే దానిలోనే మేము జీవిస్తాం అనే విషయాన్ని వారు చెప్పకుండా, ఏ దుష్టుడైతే వారు మోసగించి మభ్యపెట్టి మాయ చేశాడో వారు ఆ మాయలో వారు పడిపోయారు. ఆ మోసములు వారు పడిపోయారు. పడిపోవడం వలన దేవుని బిడ్డలారా వారు ఏమైపోయారు? వారు హృదయంలో ఉన్నటువంటి మంచి మనసాక్షిని కోల్పోయారు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. దేవుడు మనకు అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు మనకి ఇచ్చినప్పుడు ఆ సౌకర్యాల విషయంలో అనుభవించడం మనకు చేతకాక, అనుభవిస్తూ దేవుని కొరకు సాక్షులుగా నిలబడడం మనకు చేతకాక, దేవుని బిడ్డలారా మనం ఏం చేస్తుంటాము? ఇంకా ఏదైనా మంచి దొరుకుతుందేమో, ఇంకేదైనా మనకు అనుకూలమైన దొరుకుతుందేమో, ఇంకా ఏదైనా మనకు గొప్పది దొరుకుతుందేమో అనుకుంటూ ఉన్నదానితో తృప్తిపడకుండా, ఉన్నదానితో సంతోషపడకుండా, ఉన్నదానితో సమాధానపడకుండా, ఉన్నదానితో దేవుని మహిమపరచకుండా, లేని వాటి గురించి అనేక మాటలు విని, అనేక ఆలోచనలు విని, అనేక తలంపులు విని మనం ఏం చేస్తుంటాము? ఉన్నదాన్ని కోల్పోతూ ఉంటాం. అలా కోల్పోయేటట్టుగా చేసేవాడే దుష్టుడు. ఉన్న దానిని అనుభవించకుండా, దేనిని కూడా దక్కనివ్వకుండా నిన్ను మోసపరిచి మభ్యపరిచి ఏది లేని వారుగా చేసేయడమే దుష్టుని యొక్క పని. కాబట్టి దేవుని బిడ్డల సాతానుడు ఎందుకు వచ్చాడు? వాడిని బాగు చేయడానికి కాదు, వారి నాశనములు చేయడం, వారి మనస్సాక్షిని దేవుడు దోచుకోవడానికి వచ్చాడు. వారి మనస్సాక్షిని దోచుకోవడానికి వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా దేవుడు మనకు కూడా ఒక మనస్సాక్షిని పెట్టాడు. ఆ మనస్సాక్షి నీ జీవిత కాలం అంతా కూడా ఉండాల్సిందే. ఏ పరిస్థితుల్లో నువ్వు రక్షింపబడ్డావు, ఏ పరిస్థితుల్లో మార్మనస్సు పొందావు, ఏ పరిస్థితుల్లో యేసయ్య ప్రేమను అనుభవిస్తున్నావు, యేసయ్య మేలును అనుభవిస్తున్నావు, యేసయ్య రాజ్యంలోనికి నువ్వు సిద్ధపడుతూ ఉన్నావు, ఇవన్నీ కూడా దేవుడు తన మేలుల చేత నింపుతూ నిన్ను సిద్ధపరుస్తూ ఉంటుండగా, శత్రువైనటువంటి సాతాను దేవుడు సిద్ధపరిచిన మేలులను అనుభవించనీయకుండా నిన్ను భ్రమలో పెట్టడానికి, మోసంలో పెట్టడానికి, మాయలో పెట్టడానికి, ఇంకా అనేక రకాలైనటువంటి ఆలోచన కలిగింపచేసి తిరిగి నిన్ను నీ సాక్ష్యాన్ని కోల్పోయేటట్టుగా చేయడానికి దుష్టుడు పన్నుతున్నటువంటి పన్నాగాలలో నీవు చిక్కబడడానికి వీలు లేదు. వాటికి లోబడటానికి వీలు లేదు. లోబడితే దేవుని బిడ్డలారా ఈ ఆదాము అవ్వలు ఏ విధంగా అయితే దేవుని యొక్క మహిమను కోల్పోయారు, ఏ విధంగా అయితే దేవుని బిడ్డలారా దేవునితో నడిచే బాధ్యతను కోల్పోయారో, అటువంటి భయంకరమైన పరిస్థితి మనకు కూడా సంభవించకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి మన ఆత్మీయత. హల్లెలూయా. ఈయన అంటున్నాడు, నేటి వరకు నేను మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడినే నా యేసుతో నడుచుకుంటున్నాను అని అంటున్నాడు. మనం ఈరోజు ఆ మాటను మనము ఖచ్చితంగా చెప్పగలుగుతాము. ఖచ్చితంగా చెప్పగలిగే మంచి మనస్సాక్షి మనలో ఉందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారిపై ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటల ప్రకారం చూసినట్లయితే, దేవుడని యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరుగా ఉంటిని కనుక భయపడి దాగుకుంటుని. దేవుడి స్వరం విన్నప్పుడు ఏం చేశాడట? ఆయన భయపడి దాక్కున్నాడంట. ఎందుకు దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది? దిగంబరత్వం. అంటే దుష్టుడు ఎంత మోసం చేస్తాడనంటే నిన్ను టోటల్గా దిగంబరిగా చేసేస్తాడనమాట. అంటే ఏమీ లేని వారు
నా అని వాళ్ళు లేకుండా, నాకంటూ ఇది ఉంది అనుకునే ఆశ కూడా లేకుండా, మనస్సు లేకుండా, ఆప్యాయత లేకుండా, ప్రేమలు లేకుండా, కనికరమ లేకుండా దిక్కులేని దరిద్రులుగా చేసేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డల అటువంటి దిగంబరత్వము శత్రువుకి సంతోషం. దిగంబరులుగా ఉండడం వాడికి సంతోషం. కారణం ఏంటిదనంటే వాడు ఉండేదే ఆ విధంగా కనుక, వాడు ఉండేది దిగంబరముతో వాడు సంచరిస్తాడు కనుక దేవుని బిడ్డలు ఆ విధంగా ఉండకూడదు. దేవుని బిడ్డలు ఏ విధంగా ఉండాలి? మహిమ వస్త్రములు ధరించుకుని ఉండాలి, రక్షణ వస్త్రములు ధరించుకుని ఉండాలి, స్తుతి వస్త్రములు ధరించుకుని ఉండాలి. అవి ధరించుకుని ఉంటే గనక శత్రువుని యుద్ధకు రాడు. నువ్వెప్పుడైతే ఆడి మాటలకు ఆడి మాయకు నువ్వు లోబట్టడానికి ప్రయత్నం చేస్తావో, ఆదాము అవ్వలు మహిమను కోల్పోవడం వలన వారు ఏమైపోయారు? దిగంబరులు అయిపోయారు. కనుక అదే పరిస్థితి మనకు కూడా సంభవిస్తుంది. కనుక దిగంబరత్వము రానివ్వకుండా మనము జాగ్రత్త పడాలి. వాడి స్వభావం అది. దిగంబరత్వం అనేది వాడి స్వభావం, దిగంబరత్వం అనేది వాడి ఆకారం, దిగంబరత్వం అనేది వాడి క్రియలు. కాబట్టి దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లోనికి నీకు వెళ్ళకూడదనే దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఒకరోజు జరిగినటువంటి విషయం ఏంటి? ఒక సభలో ఒక జూదంలో ఓడిపోయి జరిగినటువంటి పని ఏంటి? ఆస్తులు కోల్పోయారు, ఉన్నదంతా కోల్పోయారు, ఏమీ లేకుండా అయిపోయారు, రాజ్యాన్ని కోల్పోయారు. చివరికి బాకీ తీర్చడానికి భార్యను కూడా అప్పగించుకోవాల్సి వచ్చింది. అడవులు పోవాల్సి వచ్చింది. అంటే పరిస్థితి ఏంటి? దిగంబరత్వం, మోసకరమైనటువంటి దేవుని బిడ్డలను చూడండి. ఆ స్త్రీని కూడా వారికి అమ్ముకున్నప్పుడు, వారికి అప్పచెప్పినప్పుడు వారు ఏం చేశారు? ఆవిడ ఒంటి మీద ఉన్న వస్త్రములు కూడా తీసివేయడానికి ప్రయత్నము చేశారు. కనుక దుష్టుడు ఎటువంటి వాడు? ఇప్పుడు మనకు అర్థమవుతుందా? వాడు నమ్ముకుంటే అమ్ముకున్నట్టే, వాడు అమ్ముకున్నట్టే, మనం అమ్ముకున్నట్టే దేవుని బిడ్డలా. కాబట్టి వాడు నమ్మకండి, వాడు మాటలు నమ్మకండి, వాడి మాయలు నమ్మకండి, వాడి ప్లాన్స్ నమ్మకండి. వాడు సర్వము దోచుకుంటాడు, దిగంబరులుగా చేస్తాడు. దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో ఇచ్చిన దాని విషయంలో నమ్మకంగా ఉంటాం, యథార్థంగా ఉంటాం. దేవుడితో మనము ఖచ్చితంగా నడవడానికి ప్రయత్నించాం. కనుక నీవు దేవుడితో నడవడం ఆగిపోయిందనంటే నువ్వు దిగంబరత్వాన్ని దగ్గర పడుతున్నావన్న సంగతి దేవుడు గుర్తు చేస్తావు. కనుక వాడి మాటలకు, వాడి మోసానికి మనం ఏమాత్రం కూడా లోపడదు. ఇంకా భయంకరంగా కష్టపడాల్సి, భయంకరంగా శ్రమపడాల్సి, భయంకరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దేవుడిచ్చిన సమాధానం, దేవుడిచ్చిన నెమ్మది, దేవుడిచ్చిన సంతోషం, ఇవన్నీ కూడా వాడు ఏం చేస్తాడు? దోచుకుంటాడు. ఆదాము అవ్వలలో ఏ లోటు లేకుండా, ఏ లోపము లేకుండా వారు సంతోషంగా ఆనందంతో బ్రతుకుతున్నారు. సంతోషంగా బ్రతుకుతున్నారు, సమాధానంతో బ్రతుకుతున్నారు. అటువంటి బ్రతుకును దుష్టుడు ఏం చేశాడు? నాశనం చేశాడు. వాడి జీవితాన్ని పాడు చేశాడు, వాడి బ్రతుకును పాడు చేశాడు, సంతోషం లేకుండా చేశాడు, సమాధానం లేకుండా చేశాడు, నెమ్మది లేకుండా చేశాడు. కాబట్టి దీని మనస్సాక్షి ఏం చేస్తుందో తెలుసా? మనస్సాక్షి ఏం చేస్తుందో తెలుసా? సంతోషం లేని వారికి సంతోషమును ఇస్తుంది, సమాధానం లేని వారికి సమాధానమును ఇస్తుంది, నెమ్మది లేని వారికి నెమ్మది ఇస్తుంది. ఒకవేళ మనస్సాక్షి కోల్పోతే నీ సమాధానాన్ని దోచుకుంటుంది, నీ సమాధానాన్ని దుష్టుడు దోచుకుంటాడు, నీ నెమ్మదిని దోచుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా,
అటువంటి మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారమై ఉండాలనేది దేవుడు మనకి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత మనం చూసుకున్నట్లయితే చూడండి, సామెతల గ్రంథం 20 అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టినది, అది అంతరంగములన్నీ శోధించును. అంతరంగం అంటే ఏంటి? మనస్సాక్షి. అంతరంగం అంటే ఏంటి? మనస్సాక్షి. మనస్సాక్షి ఏం చేస్తుందో తెలుసా? శోధిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నీవు పాపం చేస్తే పాపమును శోధిస్తుంది, అక్రమం చేస్తే అక్రమాన్ని శోధిస్తుంది. దేవుని మార్గంలో తొలగిపోతుంటున్న పరిస్థితుల్లో కూడా నిన్ను శోధిస్తుంది. తొలగిపోతున్న జాగ్రత్త, పడిపోతున్న జాగ్రత్త, అక్రమం చేస్తున్న జాగ్రత్త, ఈ మాటలు మాట్లాడుతున్న జాగ్రత్త అని దేవుడి ద్వారా ఎప్పుడు కూడా ఈ అంతరంగం ఏం చేస్తుంది? శోధిస్తుంది. శోధిస్తే కనుక దేవుడి బిడ్డలారా మనం ఆలోచన చెయ్యాలి. ఒకవేళ నేను ఎక్కడైనా తప్పిపోతున్నాను, పడిపోతున్నానేమో, తొలగిపోతున్నానేమో అని దాన్ని గుర్తు చేసుకుని మన హృదయాలను ఏం చేసుకోవాలి? నిబ్బరపరుచుకోవాలి. ఆ గద్దింపుకు, ఆ శోధనకు లోబడి మనం ఏం చేయాలి? లోబడాలి. మంచి మనస్సాక్షి కలిగిన వాడుగా దానిగా ఉండాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను శోధిస్తాడు. కొన్నిసార్లు శోధించినప్పుడు ఆ శోధనకు మనం లోబడితే నువ్వు బాగుపడతావు, లోబడితే బాగుపడతావు, లోబడకపోతే చెదిరిపోతావు. నీ ఆ హృదయాన్ని దుష్టుడు దోచుకుంటాడు, దేవుని స్వభావాన్ని దోచుకుంటాడు, దేవుని ఆత్మను దోచుకుంటాడు. అందుకని నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది ఏం చేస్తుందట? అంతరంగములన్నీ కూడా శోధిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, అనేక సార్లు మన హృదయమే మనల్ని గద్దిస్తుంది. గద్దించినప్పుడు మనం తప్పనిసరిగా మనం ఏం కావాలి? లోబడాలి. 2 సమయంలో ఆ గ్రంథంలో చూడండి, 1 సమయంలో 7-4 అధ్యాయం 5వ వచనం. 1 సమయంలో 24 అధ్యాయం 5వ వచనం. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు గారు 10 మందిని పిలిచి వారితో ఇట్లని, సమూయేలు 24 అధ్యాయము 5వ వచనం. సౌలు 5వ వచనం అమ్మా, రోజు పై చదువు 4. దావీదు నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలుకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును. దేవుని బిడ్డలు, ఇక్కడ దావీదు గారు శోధింపబడుతున్నారు. ఎవరి ద్వారా శోధింపబడుతున్నారంటే, దావీదుతో ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తున్నారంటే, అయ్యా రాజా, ఇదిగో నీకు అవకాశం వచ్చింది. సౌలు గారు నిన్ను తరుముతున్నాడు కదా, సౌలు రాజు నిన్ను తరుముతున్నాడు కదా, ఎన్నోసార్లు నిన్ను చంపాలని ప్రయత్నం చేశాడు కదా, ఎన్నోసార్లు నిన్ను తరిమాడు కదా, ఎన్నోసార్లు నిన్ను మోసం చేశాడు కదా, ఎన్నోసార్లు నీకు అక్రమం చేశాడు కదా, అన్యాయం చేశాడు కదా. కాబట్టి ఇదిగో ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది, ఇదిగో సౌలు రాజు అక్కడ మంచిగా నిద్రపోతా ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆయనను నువ్వేది చెయ్యాలనుకుంటే అది చేసేయచ్చు అన్నట్టుగా దావీదు గారితో ఉన్నటువంటి వాళ్ళ మనుషులు ఏం చేస్తున్నారు? ఇక్కడ దావీదుని
శోధిస్తుంది. అయితే దావీదు గారు చేసినటువంటి పని ఏంటంటే సౌలు గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేసేదట, పై వస్త్రమును చెంగును మాత్రమే చిన్న మొక్కను కోసుకుని తెచ్చుకున్నాడు. చంపడానికి అవకాశం లేదా? ఆయనకి అవకాశం ఉంది, ఈజీగా చంపవచ్చు. నన్ను కష్టపెడుతున్నటువంటి వ్యక్తి, నన్ను శ్రమ పెడుతున్నటువంటి వ్యక్తి, నన్ను తరుగుతున్నటువంటి వ్యక్తి, నన్ను అడవుల పాలు చేస్తున్న వ్యక్తి, నన్ను కొండల పాలు చేసినటువంటి వ్యక్తి, లేకపోతే మనుషుల మధ్యలో నుండి లేకుండా చేసినటువంటి వ్యక్తి, నన్ను ఎంతో భయంకరంగా కష్టపెడుతున్నాడు, హింసిస్తున్నాడు. ఇప్పుడు నాకు సమయం వచ్చింది కనుక నేను కక్ష తీర్చుకుంటాను, పగ తీర్చుకుంటాను, అతన్ని చంపేస్తాను అని అనుకున్నాడండి. దావీదు గారు అనుకున్నాడా? అనుకోలేదు. దానికి సాక్ష్యంగా నేను మంచి మనస్సాక్షి కలిగి ఉన్నాను అని రుజువు చేసుకోవడానికి సాక్ష్యంగా సౌలు రాజును చంపకుండా ఏం చేసేదట, పై వస్త్రమును చిన్న ముక్క కట్ చేసుకుని అతను పట్టుకెళ్ళి కానీ వాడి శోధనకు లోపడలేదు. ఎందుకంటే దావీదు గారు హృదయంలో ఏ సాక్ష్యం ఉంది? మంచి మనస్సాక్ష్యం ఉంది. కాబట్టి సౌలును చంపలేదు. కారణం ఏంటిదంటే సౌలు నా దేవుని ద్వారా అభిషేకించబడిన అభిషేకించినటువంటి రాజు కనుక దేవుని చేత అభిషేకించినటువంటి వారిని ముట్టకూడదని దేవునికి ఆజ్ఞాపించింది. దేవునికి ఉద్దేశం ఉన్నది. కాబట్టి అభిషేకించినటువంటి వారిని నేను ముట్టడమే నేను నా మనస్సాక్షిని కోల్పోయిన వాడుగా ఉంటాను. కనుక నేను ఆయన ప్రాణము మాత్రం తీయకుండా నేను మంచి మనస్సాక్షి గలవాడని రుజువు చేసుకోవడానికి సౌలు గారి యొక్క పై వస్త్రం చెంగుని ఏం చేసేదట, చిన్న ముక్కను కట్ చేసుకుని వెళ్ళాడు. అప్పుడైనా నా మనస్సు ఏంటో తెలుసుకుంటాడని, దావీదంటే ఏంటో తెలుసుకుంటాడని, సౌలు గారు తెలుసుకుంటాడని దేవుడిలాగా ఆ వస్త్రపు చెంగును కట్ చేసుకుని వెళ్ళడం జరిగింది. దేవుడిలో మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? అవకాశం వచ్చిందని దొరికింది చూద్దాం, ఇప్పుడు ఆడుకుందాం అనుకుంటా. నా నోటికి ఎన్ని రకాల మాటలు వస్తాయో, ఎన్ని రకాలగా పలకగలుగుతానో, నా నిజ స్వరూపం ఏంటో చూడాలి అని దేవుడిలాగా మనము చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాయన్నీ కూడా వదిలేస్తాం, ప్రయోగించేస్తూ ఉంటాం. నేనేమన్నా తక్కువ అనుకున్నావా, తక్కువదాన్ని అనుకున్నావా అని చెప్పి ఏం చేస్తామో పగ తీర్చుకుంటాం, కక్ష తీర్చుకుంటాం. దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉందా? పగ తీరుతుందేమో, కక్ష తీరుతుందేమో, నీకు తృప్తి ఉంటుందేమో, కానీ నువ్వు మంచి మనస్సాక్షి కోల్పోయావంటే దేవుడిచ్చిన సమాధానం లేదన్నమాట, దేవుడిచ్చిన సంతోషం లేదన్నమాట, దేవుడిచ్చిన నెమ్మది లేదన్నమాట, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం లేదన్నమాట, దేవుడిచ్చిన అభిషేకం లేదన్నమాట. దావీదు గారు కూడా ప్రవక్త అయిన సమూయేలు గారి ద్వారా అభిషేకం పొందుకున్నాడు. దేవుడు అభిషేకించాడు. ఇక్కడ సౌలు కూడా దేవుని చేత అభిషేకించబడ్డాడు, దావీదు గారు కూడా దేవుని చేత అభిషేకించబడ్డాడు. ఇద్దరు కూడా దేవుని చేత అభిషేకించబడ్డారు. మరి ఇద్దరు దేవుని చేత అభిషేకించబడినప్పుడు దేవుడిలాగా మనము ఒకే సంఘములో ఉన్న సహోదరులుగా పిలువబడుతుంటాం, ఆత్మీయులుగా పిలువబడుతుంటాం, దేవుని బిడ్డలుగా పిలువబడుతుంటాం, ఎంతో ప్రేమ ఉన్నవారుగా ప్రైజులు చెప్పుకుంటూ ఉంటాం, మనసిచ్చి మాట్లాడుకుంటూ ఉంటాం. అటువంటి తరుణంలో కొనసాగుతూ ఉంటుండగా మన జీవితంలో ఏదో ఒక చిన్న సంఘటన ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామో, మన పక్కన ఉన్న సహోదరి విషయంలో చాలా కఠినంగా ప్రవర్తిస్తుంటాం, కఠినంగా వ్యవహరిస్తూ ఉంటాం, కఠినంగా మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడిలాగా ఒకే సంఘములో ఉండి, ఒకే సహవాసంలో ఉండి, ఒకే దేవుని ఆత్మను అనుభవిస్తున్నటువంటి మనము, ఒకే దేవుడు
కుమ్మరిస్తున్న అభిషేకంలో అనుభవిస్తున్నటువంటి మనమందరము కూడా మన తోటి సహోదరుల మీద మనము కక్ష తీర్చుకోవాలంటారా, పగ తీర్చుకోవాలంటారా, విరోధంగా మాట్లాడాలంటారా? అలాగూ ఉంటే కనుక నువ్వు మంచి మనసాక్షిని కోల్పోతున్నావు, మంచి మనసాక్షిని కోల్పోతున్నావు. కనుక దేవుని బిడ్డలా, దావీదుకు సమయం వచ్చింది, చేయొచ్చు, చంపచ్చు, ఎవరు కాదనలేరు. ప్రజలందరూ అభిషేక్ చేస్తారు, ప్రజల ద్వారా మన్ననలు పొందుకుంటాడు. గొలియాతును చంపినప్పుడు ఏ విధంగా అయితే దావీదు పొగడబడ్డాడు, ఘనపరచబడ్డాడు, అంతకంటే రెట్టింపు పొగడతలు రావచ్చు. కానీ దేవుడు మనుషుల యొక్క పొగడతలు చూసుకోలేదు, మనుషులు తృప్తిపరచడం చూసుకోలేదు, మనుషులు ఘనపరచడం చూసుకోలేదు. నా దేవుని నిర్ణయానికి, నా దేవుని ఉద్దేశానికి, నా దేవుని నడిపింపుకు నేను విరోధంగా ఉండకూడదు. సౌలు గారు నా దేవుని చేత అభిషేకించబడ్డాడు, నేను కూడా నా దేవుని చేత అభిషేకించబడ్డాను. ఒకే అభిషేకం మా ఇద్దరు కూడా పనిచేస్తాను. కనుక ఎదుటివాడు పగబట్టినా నేను మాత్రం పగబడ్డాను, ఎదుటివాడు కక్ష కట్టినా నేను మాత్రం కక్ష కట్టాను, ఎదుటివాడు ప్రేమించకపోయినా నేను మాత్రం ప్రేమించకూడదా? ప్రేమిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇటువంటి మనస్సాక్షి మనం కలిగి ఉంటే దేవుడు ఆ మనస్సాక్షిని అంటున్నాడు మంచి మనస్సాక్షి. అటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారమై ఉండాలి. నేటి వరకు ఇటువంటి మంచి మనస్సాక్షి కలిగినటువంటి వాడనే ఉండాలని ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. మరి నీ సాక్ష్యం ఎన్ని వారాలు నిలబడదు, నీ సాక్ష్యం ఎన్ని నెలలు నిలబడదు, ఎన్ని సంవత్సరాలు నిలబడదు. దేవుడు నిన్ను ఆయన రాజ్యంలో తీసుకెళ్లే వరకు కూడా నీ సాక్ష్యము కోల్పోతుంది. అది మంచి మనస్సాక్షి కలిగిన సాక్ష్యంగానే నిలబడిపోవాలి. పరిస్థితులు ఏదైనా కానివ్వండి, నీలో కఠిన మనది పని చేయడానికి నీలో నీ మంచి మనస్సాక్షిని అవసరమైతే 10 మందిలో నిలబెట్టి అవమానపరచని, 10 మందిలో నిలబెట్టి సిగ్గుపరచని, 10 మందిలో నిలబెట్టి ప్రాణం తీయడానికైనా సరే సాహసించని. ఎవరికి భయపడదు, ఎవరికి లోపడదు, ఎవరి క్రిందకు వెళ్ళిపోవద్దు, ఎవరి మోసంలోకి వెళ్ళిపోవద్దు, ఆ సమయం గడిపేసుకోవాలి అని ప్రయత్నం చేయొద్దు. నిలబడడానికి ప్రయత్నం చేయి. మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా, మంచి మనస్సాక్షి కలిగిన దానిగా నిలబడడానికి, కాపాడుకోవడానికి ప్రయత్నించి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మంచి మనస్సాక్షి నీకేం రుజువు చేస్తుందో తెలుసా? నువ్వు దేవుడితో నడుస్తున్నావు. ఆమేన్. ఆ మంచి మనస్సాక్షి చాలు నువ్వు దేవుడితో నడుస్తున్నావు అనడానికి రుజువు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు గారు అంత మనస్సాక్షిని ఆయన నిలబెట్టుకోగలిగాడంటే, కాపాడుకోగలిగాడంటే ఆయన ఆలోచన ఎంత గొప్పది, ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన త్యాగం ఎంత గొప్పది. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుడు ఆయన చంపేస్తే రాజ్యం తీసేసుకోవచ్చు, ఆయన చంపేస్తే అన్ని ఆయన స్వాధీనం చేసేసుకోవచ్చు. కానీ స్వార్థముతో ఆలోచించే, పిరికితనముతో ఆలోచన చేయదు, కక్షతో ఆలోచన చేయదు. మనసాక్షి కోల్పోయేవాడు పిరికివాడు, మనసాక్షి కోల్పోయేవాడు పిరికివాడు. కాబట్టి పిరికివాడు ఏం చేస్తాడంటే ఏది కోల్పోయాడంటే నాకు ఇష్టపడతాడు, ఏదంటే అది వాడుకుంటాడు, ఏదంటే అది మాట్లాడతాడు. కనుక మనం పిరికివాడు కాదు. దేవుడు మనకు పిరికాత్మను ఇవ్వలేదు, పిరికాత్మను ఇవ్వలేదు. దేవుడు ఇచ్చిన ఆత్మ దత్తపుత్ర ఆత్మ, కుమారుని ఆత్మ. కాబట్టి మనం ఎలా ఉండాలి? అటువంటి మంచి మనస్సాక్షి కలిగిన వారుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు ఏంటంటే రోమపత్రికలో 13వ అధ్యాయం 5వ వచనం, దానికంటే ముందుగా అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యాలలో 24వ అధ్యాయంలో 16వ వచనం చదవండి. ఏ విధమున నేను దేవుని ఎడల మనుషుల ఎడల ఎల్లప్పుడూ
చేస్తున్నాడండి ఈయన? ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఎప్పుడు చేస్తున్నాడు ప్రాక్టీస్? అభ్యాసం ఎప్పుడు చేస్తున్నాడు? ఎల్లప్పుడు అన్నాడా? వారంకోసారి అన్నాడు? ఎల్లప్పుడు అన్నాడా? సరిగా చదివారా? నెలకోసారి అన్నాడా? నిజంగానేనా? సంవత్సరంకోసారి అన్నా? చెప్పండి. ఎల్లప్పుడూ డౌట్ కొంటూ మళ్ళీ ఒకసారి చదవండి. ఒక నెలకి కనబడుతుందో, వారానికి కనబడుతుందో, సంవత్సరం కనబడి ఒకసారి చూడండి, మళ్ళా చదవండి. ఈ విధమున నేను చూసారా ఏమంటాడు? దేవుని ఎడల, దేవుని ఎడల, మనుషుల ఎడల ఎల్లప్పుడూ, దేవుని ఎడల మనుషుల ఎడల రెండు ఉండాలి. రెండు ఉండాలి. దేవుని దృష్టిలో సాక్ష్యం, మనుషుల దృష్టిలో సాక్ష్యం. ఇది ఎల్లప్పుడూ ఉండాలి. దేవుడిలో ఉండి మనుషులు లేకపోయినా, మనుషులో ఉండి దేవుడు లేకపోయినా నీవు మన సాక్షి కోల్పోతావు. కనుక ఎల్లప్పుడూ మనుషులలోనూ దేవుడిలోనూ నువ్వు మంచి మనసాక్షి కలిగి ఉండాలి. కలిగి ఉండడానికి ఆయన ఏం చేస్తాడంట? నిర్దోషమైనదిగా ఉండినట్లు, నిర్దోషమైనదిగా ఉండినట్లు నీ మనసాక్షి ఏం చేస్తుందో తెలుసా? నిర్దోషిగా నిలబెడుతుంది. అపోస్తలులైన పౌలు కూడా నిలబెట్టింది ఏంటో తెలుసా? మంచి మనసాక్షి. ఆ సభవారి ఎదుట నిలబడినప్పుడు దేవుడులాగా ఆయన ఇచ్చిన మంచి మనసాక్షి ఆయనను కాపాడింది. ఆ మంచి మనసాక్షి నిలబెట్టింది. ఆ మంచి మనసాక్షి ఆయన బలపరిచింది. కాబట్టి అక్కడ ఎవరున్నారు? ఆ మంచి మనసాక్షి ఇచ్చే చోట ఎవరున్నారు? మనుషులు ఉన్నారు, దేవుని సన్నిధి కూడా ఉంది. దేవుని ఎదుట, మనుషుల ఎదుట కూడా ఆయన మంచి మనసాక్షి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కారణం ఏంటిదంటే ఆయన దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ ఎలా కనపరుచుకోవాలని? నిర్దోషిగా. ఎలాగా? నిర్దోషిగా కనపరుచుకోవాలని దేవుని బిడ్డలారా ఆయన ప్రతిరోజు అభ్యాసం చేస్తున్నట్టు, ప్రతిరోజు కూడా నేర్చుకుంటున్నాడంట. ఏదో బాబులో ఈ రోజు మంచి మనస్సాక్షి గురించి దేవుడు మాట్లాడాడు అని ఏదో 4 మాటలు విన్నాము అని ఆ 4 మాటలమే గుర్తు పెట్టుకుని వెళ్ళిపోవడం కాదు. ఈ మనస్సాక్షి కొనుక్కోకుండా ప్రతిరోజు కూడా మంచి మనస్సాక్షి నిలబెట్టుకోవడానికి ఆయన తన భక్తిని, తన యథార్థతను, తన పరిశుద్ధతను దేవుని బిడ్డలారా ప్రతి నిత్యము కూడా ఆయన అభ్యాసం చేస్తూ ఉన్నాడు, ధ్యానం చేస్తూ ఉన్నాడు. కనుక మనము కూడా ఎలా ఉండాలి? ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? మంచి మనస్సాక్షి అనే దానిని కోల్పోకుండా ఉండడానికి కాపాడుకునే క్రమంలో ప్రతిరోజు కూడా దేవుని యొక్క మాటలను తరచూ చదువుతూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి, వింటూ ఉండాలి. అలా చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క మాట నిన్ను మంచి మనస్సాక్షిగా నిలబెడుతుంది. అంటే దోషము లేనివాడుగా చేస్తుంది, దోషము లేనిదిగా చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా మరి దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో నువ్వు నిలబడగలగాలి అని అంటే దేవుని బిడ్డలు మంచి మనస్సాక్షి ఉంటే చాలు. నీవు నిర్దోషివి. మనుషులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అర్థమవుతుందా? ప్రజలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు దేవుని దృష్టిలో మంచి మనస్సాక్షి కలిగిన వాడిపై ఉంటే, కలిగిన దానిపై ఉంటే నీవు నిర్దోషివి. ఆమేన్, హల్లెలూయా. అంటే దోషము లేని వాడివి, దోషము లేని దానివి. అలాగా ఎవరైతే ఉంటారో అటు వారందరూ కూడా మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు చదువు రోమా పత్రికలో 13:5-6 వచనాలు మనం చదువు. కాబట్టి ఆగ్రహ భయం
ఆగ్రహ భయం బట్టి కాక మనసాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకం. చూసారా ఇక్కడ ఏమంటాడమ్మా? ఆగ్రహ భయమును బట్టి కాక. అంటే కోపపడేవారు ఉంటారు, దౌర్జన్యం చేసేవారు ఉంటారు, బాధ పెట్టేవారు ఉంటారు, హింసించేవారు ఉంటారు. కానీ వాటికి నువ్వు భయపడక, వాటి విషయంలో నువ్వు భయపడి నువ్వు మనస్సాక్షి కోల్పోవద్దు అంటున్నాడు ఇక్కడ. ఆగ్రహ భయమును బట్టి కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట అవశ్యము. అది ఖచ్చితం. లోబడి ఉండడం అనేది ఖచ్చితం. దేవుడిలాగా అక్కడే నీ మనస్సాక్షిని కాపాడుకుంటున్నావు అన్నమాట. ఆగ్రహమును తెచ్చుకుంటే, ఓర్పు సహనము లేకుండా మనం ప్రవర్తిస్తూ ఉంటే అప్పుడు ఏమవుతుంది? మనం మనస్సాక్షిని కోల్పోతున్నట్టేగా, మనస్సాక్షి కోల్పోతున్నట్టేగా. కాబట్టి ఇక్కడ ఏం ఆవశ్యకం అంటున్నాడు? ఇక్కడ లోబడి ఉండుట అవసరము. లోబడి ఉండడం అనేది అవసరము. ఎవరికి లోబడి ఉండాలి? ఎవరికి లోబడి ఉండాలి? దేవుని మాటకు లోబడి ఉండాలి. దేవుని మాటకు లోబడి ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మాటకు మనం లోబడితే ఎంత విరోధి అయినా, ఎంత శత్రువైనా, ఎంత పగవాడైనా, ఎంత కోపంతో వచ్చేవాడైనా మన యొక్క నిర్దోషమైన మాటలు, తగ్గింపు మాటలు, ప్రేమతో కూడిన మాటలు, మృదువైన మాట కోపం చల్లారుస్తుందట. మృదువైన మాట ఏం చేస్తుందట? కోపము చల్లారుస్తుందట. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము అటువంటి మాటలతో మనం సమాధానం ఇచ్చినప్పుడు, అటువంటి మాటలతో మనం ఎదుటివారు మాట్లాడినప్పుడు, ఎదుటివాడు ఉన్నటువంటి పగతో వచ్చినా, కోపంతో వచ్చినా, ద్వేషముతో వచ్చినా, ఏ విధంగా వచ్చినా కానీ మనము ఏ విధంగా వారిని లోపరుచుకోవచ్చు? ఏ విధంగా మన మనస్సాక్షి కాపాడుకోవచ్చు? చెప్పండి. మృదువైన మాట, ఓపికతో, సహనముతో మనం మాట్లాడుతూ ఉంటే అది మంచి మనస్సాక్షి. గుర్తుపడుతున్నారు? మంచి మనస్సాక్షి అంటే అలా ఓర్చుకోవటం, అలా తగ్గించుకోవటం, అలా సహించుకోవటం, అలా భరించటం, అది మంచి మనస్సాక్షి. ఎంత పగవాడైనా సరే వాడు ఏం కావాలి? ఐస్లా కలిగిపోయిపోవాలి. అగ్ని లాంటి మండుతూ వచ్చినైనా సరే వాడు ఏమైపోవాలి? వాడు చల్లగా వెనతిరిగి వెళ్ళిపోవాలి. అలా ఉండాలి మన మనస్సాక్షి. మన మనస్సాక్షి ఆ విధంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. తర్వాత ఏమంటాడు 6వ వచనంలో? ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందురు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. ఇందుకే కదా మీరు ట్యాక్స్లు కడుతున్నారు, వడ్డీలు చెల్లిస్తున్నారు, అన్నీ కూడా చెల్లిస్తున్నారు. దేని కొరకు చేస్తున్నారు? ఇవన్నీ దేని కొరకు చేయాలి? మంచి మనస్సాక్షిని కాపాడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులతో ఉన్నప్పుడు అప్పుడు సడన్గా అధికారులు వచ్చి అన్నారు, ఏంటి మీరు మీ గురువు గారు ట్యాక్స్లు కట్టరా అని అన్నారు. మీరు మీ గురువు గారు ట్యాక్స్లు కట్టరా అని అన్నప్పుడు యేసయ్య విన్న తర్వాత ఇక వెంటనే చెప్పారు, మీరు వలవేయండి. అందులో మీకు ఒక చేప, ఆ చేప నోట్లో ఒక శిఖం ఉంది. ఆ శిఖం పట్టుకెళ్ళి మీరు ట్యాక్స్ కట్టేసి, మీకు ట్యాక్స్ కట్టేసి చెల్లించేసి, ప్రభుత్వానికి చెల్లించాలి. అధికారులు చెల్లించాల్సింది అధికారులు చెల్లించేసి అని దేవుడు యేసయ్య
ఆ మాట చెప్పినప్పుడు వెంటనే ఆ మాటకు వారు లోబడ్డారు. లోబడి వెళ్ళారు, చేపలు పట్టారు. ఆ చేపలలో శకువు దొరికింది. ఆ శకువు పట్టుకెళ్ళి ఏం చేశారు? ట్యాక్స్కు కట్టేశారు. ఇప్పుడు యేసయ్య అనొచ్చు, మేము కట్టాం, మేమెందుకు కట్టాలి, మేమెందుకు పన్ను చెల్లించాలి, నేను దేవుడిని మీకు తెలవదా, నా వాక్యం మీరు ఎప్పుడు వినలేదా, నా అద్భుతాలు మీరు ఎప్పుడు చూడలేదా, నేను ప్రేమ గురించి బోధించాను వినలేదా మీరు, ఆ మాటలు బోధనే మీరు వదిలి వెళ్ళిపోవచ్చు కదా అని నా దగ్గరికి ఎవరైనా వచ్చారనుకో, నేను సేవకుని తెలవదా అని అన్నాను అనుకోండి, నేను పన్ను కట్టానంటే బాగుంటుందా? నేను పన్ను చెల్లించను. నేను సేవకుడు కాదో నా దేవుడికి తెలుసు, ఎటువంటి మనసాక్షి కలిగిన వాడునో నా దేవుడికి తెలుసు. లోకానికి తెలుస్తుందా? లోక సంబంధమైన మనుషులకు తెలుస్తుందా? వాళ్ళు ఆ పద్ధతుల ప్రకారంగా ఫాలో అయిపోతారు. కానీ ఇక్కడ యేసయ్య మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, మనుషులతో పాటు జీవిస్తున్నాడు కాబట్టి, మనుషులు ఏ ధర్మ కార్యాలు అయితే చేయాలో, మనుషులు ఏ బాధ్యతలు అయితే భరించాలో అవన్నీ కూడా యేసు ప్రభువారు కూడా చేయాల్సిందే. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభుతో ఉన్నటువంటి వారికి కూడా వారు పన్ను చెల్లించారు. అంటే అక్కడ యేసయ్య మనసాక్షిని కాపాడుతున్నాడు. అలాగే యేసయ్యతో పాటు ఉన్నటువంటి శిష్యులు కూడా మనసాక్షిని కాపాడారు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆలోచన చేయి, ఈ పాస్టర్ గారు ట్యాక్స్ కట్టలేదా మనకు అర్థమంటున్నాడు అనేటట్టుగా ఉండకూడదు. బోధు నేను కట్టాలి, మీరు కూడా కట్టాల్సిందే. ప్రభుత్వానికి చెల్లించాల్సిందే. యేసయ్య చేశాడు, మరి మనమందరం కూడా అదే క్రమం చెయ్యాలి. యేసయ్య మంచి మనస్సాక్షి కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాడు. అపోస్తలుడైన పౌలు మంచి మనస్సాక్షి కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాడు. మనమందరం కూడా అదే క్రమము, వేరేదేం లేదు మనకు. క్రీస్తు బిడ్డలమైనంత మాత్రాన, సేవ చేస్తున్నంత మాత్రాన, ప్రార్థనలో ఉన్నంత మాత్రాన, దేవుడు మాకు అన్ని తెలియజేస్తున్నాడు అన్నంత మాత్రాన ఇది నేను కట్టను అనడానికి వీల్లేదు. మనం చేయాల్సిందే. అధికారులు చేయాల్సింది అధికారులు చేయాలి, మనుషులు చేయాల్సింది మనుషులు చేయాలి. కాబట్టి దేవుడు యేసయ్య చేసి చూపించిన మాదిరినే మనం చేయాలి. ఆ విధంగా కూడా మనం మన సాక్షిని కాపాడుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ విధంగా మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారమై ఉండాలనేది ఇక్కడ దేవుడు సెలవిస్తున్న చివరి మాట చెప్పేస్తాడు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదవండి. మా అతిశయం ఏదనగా దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కపట్యముతోను దేవుని కృపని అనుసరించి లోకములో నడుచుకోండి మరియు విశేషంగా మీ ఎడల నడుచుకోండి మరియు మా మనస్సాక్షి సాక్ష్యం ఇచ్చుటయే. ఆమేన్, హల్లెలూయా. చూసారా, ఇక్కడ కూడా ఏమంటున్నాడు? మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. ఏమని? మా అతిశయం ఏదనగా. చూసారా, మంచి మనస్సాక్షి కలిగిన వాడు నిబ్బరంగా ఉండొచ్చు, ధైర్యంగా ఉండొచ్చు, ఖచ్చితంగా నిలబడొచ్చు. ఏది లేకున్నా, ఎవరు లేకున్నా కానీ. దేవుళ్ళ ఆలోచన చేయండి. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు గురించి పరిశుద్ధతతోనూ నిష్కపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటూ మరియు విశేషముగా మీ ఎడలను నడుచుకుంటూ మరియు మా మనసాక్షి సాక్ష్యం ఇచ్చుటయే అన్నట్టుంది. కనుక దేవుడులారా, ఇటువంటి మంచి మనస్సాక్షి మనము కలిగి ఉండాలట. అటువంటి మంచి మనస్సాక్షి కలిగి ఉంటే వారు ఎటువంటి వారు? ధైర్యవంతులండి. వారు మంచి మనస్సాక్షి కలిగిన వాడు, ధైర్యం కలిగినటువంటి వాడు, పిరికితనంతో
యేసుని అనుసరించి మాదిరిలను చూపించే జీవితములు కలిగినటువంటి వారు శిష్యులు, అపోస్తులు బోధ చేస్తున్నటువంటి సేవకులు, ఆ సేవకుల బోధ మీద నడుచుకునే విశ్వాసులు, వీరందరూ కూడా అటువంటి ధైర్యం కలిగి ఉండాలి. అటువంటి ధైర్యం కలిగి ఉండాలంటే దేవుని బిడ్డలారా, యేసయ్య చూపినటువంటి మాదిరి, అపోస్తులు చూపినటువంటి మాదిరి, సేవకులు చూపినటువంటి మాదిరి మనమందరం కూడా చూపించుకోవాల్సిందే. అటువంటి మరి మంచి మనసాక్షి ఏం చేస్తుందట? మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అదే మనల్ని నిలబెట్టే, అదే మనల్ని బలపరిచేది. నాకేమి కాదు, నా ప్రభు చూసుకుంటాడు, ఏమి కాదు, నా ప్రభు కాపాడుతాడు. ఇందాక చెప్పిన సాక్ష్యం అటువంటిది. దేవుడైతే మాట ఇచ్చాడు, దర్శనమిచ్చాడు, మాట ఇచ్చాడు. కానీ ఎలా జరుగుతుందో తెలియదు, ఎలా జరుగుతుందో తెలియదు. కానీ వాళ్ళకి వచ్చింది ఏంటి? ధైర్యం. అప్పుడు డబ్బు ఏమన్నా బ్యాంకులో ఎవరైనా చెప్పాడా? చెప్పండి. నీ అప్పులన్నీ కొట్టేశాను అన్నాడా? లేదు కదా. వాళ్ళకి దొరికింది ఏంటి అంటే, వాళ్ళకి అప్పులు, ఎన్ని అప్పులు ఉన్నాయో అప్పుల కంటే కూడా, ఆ అప్పుల కంటే కూడా దేవుడిచ్చినటువంటి ఆ ధైర్యం కోట్ల కంటే కూడా విలువైనది. కోట్లతో సంపాదించుకోలేనటువంటి విలువైనది ధైర్యం, సమాధానం, నిబ్రం కలిగి జీవించడం. అది డబ్బుతో కొని సంపాదించుకునేది కాదు. మంచి మనస్సాక్షి పెట్టి మనం జీవించగలిగితే ఆ మంచి మనస్సాక్షి నేను ధైర్యపరుస్తుంది, ధైర్యంగా నిలబడుతుంది. అటువంటి వారు తీవ్రంగా ఉండాలంటే నా ప్రభు మాటిచ్చాడు, నా ప్రభువే చూసుకుంటాడు. నా ప్రభు మాటిచ్చాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడు, ఆయన మాట తప్పనివాడు, ఆయన మాట తప్పనివాడు. ఎవరినైనా నేను సర్వోన్నతుడైన కుమారుడు, నాకు అసాధ్యమంటూ ఏది లేదు, నాకు సమస్తము సాధ్యం, నాకు సమస్తము సాధ్యం అని అంత ధైర్యము మాటలకు అంత భరోసా దేవుడిచ్చేవాడంటే ఆయన చేస్తేనే కదా మాటిస్తుంది. మనమైతే ఇవ్వలేదు, మన వల్ల కాదు, మన వల్ల కాదు. కానీ దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు. నిలబడితే మంచి మనస్సాక్షి కలిగి దేవుడిని అనుసరించి ఆయన చేస్తాడు. కాబట్టి దేవుడు అటువంటి మాదిరితనాన్ని, అటువంటి మంచి మనస్సాక్షిని మనం కలిగి ఉంటే నువ్వు ఈజీగా ధైర్యంగా నువ్వు బ్రతికేస్తావు, లోకంలో ధైర్యంగా బ్రతుకుతావు. కాబట్టి దేవుడు మనం మంచి మనస్సాక్షి కలిగిన వారిని జీవిస్తాం, దాన్ని కాపాడుకుంటాం. ఇటువంటి మంచి మనస్సాక్షి యేసయ్య కలిగి ఉన్నాడు, అపోస్తులు కలిగి ఉన్నారు, అపోస్తులు బోధన చేస్తున్నటువంటి సేవకులు కలిగి ఉన్నారు. అటువంటి బోధనలు నా విశ్వాసులు కూడా కలిగి ఉంటున్నారు. ఈరోజు మనం కూడా విన్నాము, అటువంటి బోధనలు విన్నాము. కాబట్టి మనం కూడా ఏం కావాలి? అటువంటి మంచి మనస్సాక్షి కలిగే మనం జీవించాలి, ధైర్యంగా ఉంటాం. ఇటువంటి దేవుడు మనందరి జీవితంలో మంచి మనస్సాక్షితో, ధైర్యంతో మనల్ని జీవింపచేయగా ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో అడగండి, ప్రభు సన్నిధిలో అడగండి. దేవుడు ఎవరెవరికి ఈరోజు దర్శనముతో మాటించాడు, వాక్యముతో మాటించాడు, మనస్సును దర్శించి మాటించాడు, హృదయమును దర్శించి మాటించాడు, వారందరూ కూడా ఈరోజు ఒక చక్కటి తీర్మానంతో మీరు ముందుకు వెళ్ళాలి, మాట్లాడండి. బ్రతకడానికి నాకు ధైర్యం లేదు, నిలబడే సత్తా లేదు, ఎదుర్కొనే బలము లేదు, చేతకాని వాడిని అయిపోయాను,
చేతగాని దానిని అయిపోయాను. చుట్టూ అవమానాన్ని, భయంకరమైన పరిస్థితులు, మార్గము కానరాని స్థితులు బ్రతుకులే మా జీవితంలో. అటువంటి అంధకారంలో ఉన్న మా బ్రతుకులను లేవనెత్తటానికి శక్తివంతుడుగా, బలవంతుడుగా, ధైర్యవంతుడుగా, సాహసవంతుడుగా, దోషం లేనివాడుగా, పాపము లేనివాడుగా, మాట ఇచ్చి నెరవేర్చేవాడుగా, మాట తప్పనివాడుగా ఈరోజు మీరు మమ్మల్ని దర్శించి మా హృదయములతో మాట్లాడి ప్రభు మమ్మల్ని అందరూ కూడా ప్రభు మంచి మనసాక్షి కలవారిగా నిలబెట్టడానికి, ప్రతి పాపమును ఎదుర్కోవడానికి, ప్రతి శాపమును ఎదుర్కోవడానికి, ప్రతి దౌర్జన్యమును ఎదుర్కోవడానికి, శత్రువు యొక్క సంబంధమైన కార్యాలను, శత్రువు యొక్క పన్నాగాలను ప్రభు త్రొక్కివేయడానికి ప్రభు ఈరోజు మంచి మనసాక్షి అనే ఆయుధాన్ని, మంచి మనసాక్షి అనే ఆయుధాన్ని మీరు మాకు నీ మాట ద్వారా ప్రకటించాలయ్యా. ఈ ఆయుధము నా హృదయంలో నుండి తొలగించాలి, మనం విడిచిపెట్టను ప్రభువా. నాయనా, నేను ప్రతిరోజు నీ సన్నిధిలో అభ్యాసం చేస్తాను, నేర్చుకుంటాను ప్రభు. మంచి మనసాక్షి కలిగిన వాడిని, కలిగిన దాన్ని జీవిస్తాను. అలా మా పితరులైన ఆదాము అవ్వదు మంచి జీవితాన్ని, మహిమగల జీవితాన్ని కోల్పోవడానికి శత్రువు యొక్క మోసం, వారిలో పరిచయం వల్ల మనసాక్షి కోల్పోయారు. తద్వారా పాపము, మరణము సంభవించింది. ఆ పాపమును, మరణము తీసివేయాలి. దోషం లేని వాడమైన నీవు, పాపము లేని వాడనైన నీవు మంచి మనసాక్షి కలవాడుగా మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి నీ మాదిరితనాన్ని మాకు చూపించి, అధికారుల మధ్యలో, మనుషుల మధ్యలో ఒక విశ్వాసి ఎటువంటి మనసాక్షి కలిగి జీవించాలో నీవు ఈరోజు మరొకసారి రుజువు చేసావు నాయన. తండ్రి, ఈ మాటలు ప్రతి దినము అభ్యాసం చేస్తూ ఈ మంచి మనస్సాక్షి నేను కోల్పోకుండా నాయన ధైర్యంగా నిలబడే భాగ్యాన్ని ఈరోజు నాకు ఇచ్చినందుకు వందనాలు నాయన, వందనాలు నాయన. ఏ తీర్మానముతో నీ సన్నిధిలో అడిగాము, ఏ తీర్మానముతో నీ రోజు మమ్మల్ని దర్శించి మాట్లాడాము ప్రభు, ఆ తీర్మానంలో నేను తొలగిపోకుండా మమ్మల్ని కాపాడయ్యా, కాపాడయ్యా అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తారు. తీర్మానం తీసుకుంటారు. తీర్మానం తీసుకుంటే దేవుడిచ్చు గొప్ప అభిషేకం, గొప్ప ధన్యత, ధైర్యంగా బ్రతకగలిగే అభిషేకం, సమాధానంతో జీవించగలిగే జీవితం, నెమ్మది కలిగి జీవించే జీవితం, సంతోషంతో జీవించే జీవితం దేవుడు నీకు ఈరోజు ఇచ్చింది. కాబట్టి ఈ జీవితం శాశ్వత కాలం నిలుపుకునేటట్టుగా నువ్వు దేవుని సన్నిధిలో నిత్యము పొందుకోవాలి అని పరిశుద్ధాత్మ సెలవించి కనుక ప్రార్థన చేయండి. ప్రేమగల యేసు, నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు స్తోత్రములైన తండ్రి, ఈరోజు మరొకసారి మేము మంచి మనస్సాక్షి కలిగి ఉంటుంది. ఎటువంటి లాభం కలుగుతుందో, మేలు కలుగుతుందో ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. కోట్లతో మనమేమి లాభకరమైన, మేలుకరమైన తండ్రి మంచి మనస్సాక్షి అనే జీవితం, సమాధానం, ధైర్యం, నెమ్మది, సంతోషం అంతే జీవితం కలిగి మేము జీవించడం ప్రభా, మీరు మమ్మల్ని దర్శించి మాట్లాడినందుకు వందనాలు. నీ కృపకే స్తోత్రములు. ఈ ఆత్మకార్యం జరిగించమని యేసు నామములో వచ్చిన ప్రేమ పొందుతాను. ఆమేన్.